మీ టాక్సిక్ అత్తగా నా డైలీ రొటీన్ ఏంటో తెలుసా? అట్లా నిద్ర మీకెందుకు రాని లగడం గిన్నెలు సౌండ్ చేస్తా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ లేపి ప్లేట్ మొత్తం ఊర్చేసి మారాడక్కు దీని వంటలు కుక్కలు కూడా ముట్టమని పేర్లెట్టి పండక్కి కొడుకు అత్తగారింటికి వెళ్ళిపోతే ఎక్కడ మారిపోతాడో పెళ్ళం కొంగి ఎక్కడ పట్టుకొని తిరిగేస్తాడు అని చెప్పి ముందే కేకెక్కించి టైంకి టాబ్లెట్లు వేసుకోకుండా ఎప్పుడు ఏ మాయరోగం వస్తుందా అని ఎదురు చూస్తా ఉండాలి. అలా అప్పుడప్పుడు కూతురు గురించి ఆలోచించి బాధపడతా ఉండాలి. వెంటనే కోడల్ని సాధించి నీకు పెళ్ళైనా నాకు ఈ కష్టాలు తప్పడం లేదురా అని చెప్పి కొడుకు దగ్గర దొంగేడు బ్లేడ్స్ పదే ఇల్లుండా అది అని గుర్తు చేయాలి. కొడుకు రావడం చూసి ఇంట్లో పనులన్నీ మా అమ్మాయి చేసింది అని అనుకునేటట్టు యాక్టింగ్ స్టార్ట్ చేసి టీవీ సీరియల్ చూసి అలాంటి కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారని చెప్పి ఎత్తిపోవడాలి. దగ్గరుంటే ఒక రకమైన టార్చర్ చూపించాలి, దూరంగా ఉంటే ఇంకొక రకమైన టార్చర్ చూపించాలి. అలాగే వీధిలో ఉన్న అందరినీ ఒక దగ్గర చేర్చి చాడీలు చెప్పుకొని బతికేయాలి. కోడలను చూసిన ప్రతిసారి నా కొడుకుని ఎలాగా మా బొట్టలు వేసేసుకుందని చెప్పి కడుపు రగిలిపోయి సిల్లం గెట్టిసినట్టు చూడాలి. కడుపు నిండా తినేలి, అది అరిగే వరకు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎక్కలే న్యూస్లు వేసుకోవాలి. మరి సినిమాకి వెళ్దాం పదండి అని అంటే నాకెందుకులే సినిమాలు అని అందరినీ పంపించి G5 పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూడాలి. మరి సినిమాలు అంటే G5 యాప్లోన ఈ సంక్రాంతికి కొత్త మూవీస్ అన్ని ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చూడొచ్చు. మరి పక్కింటి వాళ్ళందరినీ పిలిచేసి మీ ఇంట్లో G5 ఉందా అని అడగాలి. కొడుకు నా మాట నప్పపోతే కోడలొచ్చే మార్చేసిందని చెప్పి ఊరందరికీ తగిలించి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నల్ని పదే తెలకాలి.